మార్కాపురం జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ పోషణకు డబ్బులు సరిపోవడం లేదనే సాకుతో నేరాలకు అలవాటు పడి గ్రామాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు అపహరిస్తూ వచ్చిన గురునాథం బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 8 లక్షల విలువైన 83 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 బంగారు గొలుసులు, 30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తెలంగాణలోని రేవల్లి పోలీస్ స్టేషన్తో పాటు తిరుపతి జిల్లా వెంకటగిరి, దక్కిలి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన అనంతరం మరోసారి నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. మరో నిందితుడు నాగలూరు నాగరాజుతో కలిసి బెస్తవారిపేట, మొండ్లమూరు, నాగులపలపాడ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు, షాపు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. నష్టపడకపోతే మొండ్లమూరు నాగులపలపాడ కేసు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టను. అక్కడ ఉండదు. ఈ వేసవి కాలం వచ్చిన తర్వాత ఈ బేస్తవారిపేట, కొన్ని పరిసర ప్రాంతాల్లో, ఈవెన్ మార్కాపురం, అట్లాగే జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా రకరకాల నేరాలు జరిగింది. ప్రెడామినెంట్గా ఈ మధ్య మనకి ఈ పాపాయపల్లి బీవీపేట మండలంలో ఒక చైన్ స్నాచ్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్నైన్ స్నాచింగ్స్ మొత్తం మార్కాపూర్ జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కూడా కొంచెం ఈ మధ్య విరివిగా జరగడం జరిగింది. సో ఆ క్రమంలో మా ఎస్పీ గారు చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మాకు. శ్రీ హర్షవర్ధన్ రాజు గారు వీటిని చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పడం జరిగింది. మేము కూడా మీ ఇన్స్పెక్టర్, ఖమ్మం ఇన్స్పెక్టర్కి మరియు ఇన్ఛార్జ్ ఎస్ఐ కృష్ణారెడ్డికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఖమ్మం పోలీసు, అంటే బేస్తవారిపేట ఖమ్మం పోలీసు చాలా గట్టి ప్రయత్నాలు చేసి ఈ రోజున గురునాథం బ్రహ్మయ్య అని ఇతను అన్నమయ్య జిల్లా, ఇతను నల్లతొమ్మేపల్లి అనే ఒక గ్రామం, నందలూరు మండలం, ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి సుమారు 83 గ్రాముల బంగారం మరియు 30,000 రూపాయల క్యాష్ రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన దాంట్లో 3 చైన్స్ కూడా ఉన్నాయి. ఈ చైన్లన్నీ కూడా ఈ స్లీపింగ్ పర్సన్స్, అంటే పడుకొని నిద్రపోయే వాళ్ళ దగ్గర నుంచి లాక్కపోవడం జరిగింది. అది మన బేస్తవారిపేట కేసు డిటెక్ట్ అయింది. అట్లాగే ముళ్ళమూరులో పెద్ద ఉళ్ళగల్లు, పూరిమెట్ల ఇక్కడ కూడా 2 రోజుల్లో జరిగినాయి. ఇట్లాగే నిద్రపోయే వాళ్ళ దగ్గర నుంచి లాక్కపోయే వీళ్ళు. ఇతనితోటి ఒక కొలీగ్ ముద్దాయి కూడా ఉన్నాడు, అతని పేరు నాగులూరి నాగరాజు. సో ఈరోజు అయితే ఒక అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 3 చైన్లు ప్లస్ 30,000 రూపాయల డబ్బులు అయితే రికవరీ చేయడం జరిగింది. సో ఇతని ప్యాటర్న్ మనం విచారించినప్పుడు వీళ్ళు ఈ పూసలు అమ్ముకునేటట్టు, లేకపోతే చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునే వాళ్ళలాగా, ఎక్కడైతే కొంచెం ముసలి వాళ్ళు ఒంటరిగా ఉంటారో, ఎక్కడైతే ముసలి వాళ్ళు మెడల్లో బంగారం పెట్టుకొని ఆ ఇళ్లల్లో పడుకుంటారు అనేది ఆ తిరిగే క్రమంలో వాళ్ళని వాచ్ చేసి వాళ్ళ మీద నిఘా అంటారు. నిఘా అంటే రెకీ అంటారు. సో 1-2 రోజులు వాళ్ళని చూసి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, సో వాళ్ళ దగ్గర తీసుకొని పోవచ్చు అని ఆ స్టడీ చేసిన తర్వాత ఈ నేరాలను వాళ్ళు చేయటం జరుగుతుంది. సో ఈ నేరాన్ని త్వరితగతిన ఇంత సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి విలువ చేసే సొత్తుని రికవరీ చేసినందుకు ఎస్పీ గారి తరఫున, నా తరఫున కూడా ఖమ్మం మరియు బేస్తవారిపేట పోలీసుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీంట్లో చాలామంది కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా, స్టాఫ్, అండర్ స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మిగతా కూడా ప్రాసెస్లో ఉంది. వాళ్ళు కూడా కొంతమంది పరారులో ఉన్నారు. వాళ్ళు కూడా దొరికితే వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా ఏమైనా కేసులు ఇంకా
ఉంటే కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.